సర్పంచులకు, ఈ కార్యక్రమానికి చేసిన ప్రభుత్వ అధికారులకు, పాత్రికేయులకు అందరికీ నమస్కారం. నేను ఈ కోట మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలుగా ఈ నెల 8వ తారీఖున బాధ్యతలు చేపట్టడం జరిగినది. ఈ సమావేశానికి చేసిన అన్ని శాఖల అధికారులకు మరియు ప్రజాప్రతినిధులు మండలంలో జరుగు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు సమన్వయం చేసుకొని కోట మండల అభివృద్ధి చేయటకు అందరినీ సహకరించవలసిందిగా కోరడమైనది. తదుపరి సమావేశపు ఎజెండాను మండల అభివృద్ధి అధికారి గారు ప్రారంభించవలసిందిగా కోరుచున్నాను. గత నెల 16వ తేదీన మన గౌరవ ఎంపీపీ గారు స్వర్గస్థులు అవ్వడం జరిగింది. వారి ఆత్మశాంతి కొరకు దయచేసి అందరూ ఒక నిమిషం మౌనం పాటిస్తున్నారు. కాబట్టి పథకాల గురించి మనకు జీవోలు కావచ్చు, అదేవిధంగా సచివాలయ సర్వసభ సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీపీ గారికి, వేదిక మీద ఉన్న జడ్పీటీసీ గారికి, కోఆప్షన్ సభ్యులకు, ఎంపీడీఓ గారికి, సహచర ఉద్యోగులకు, పత్రికా విలేకరులకు, మీడియా మిత్రులకు, ఎంపీటీసీలకు, సర్పంచులకు అందరికీ నమస్కారం. ఈరోజు అభివృద్ధిపై సమీక్షా సమావేశం. అభివృద్ధి అంటే ఎంపీడీఓ గారి సమక్షంలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్లు దాని కిందకు వస్తాయి. రెవెన్యూ పరంగా అభివృద్ధి అనేది ఉండదు, కానీ మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నాను. ముఖ్యంగా మన జగనన్న లేఅవుట్ల గురించి అడిగారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొదట దాన్ని రద్దుపరచాలనే ఉద్దేశంతో ఉండింది. కానీ ఒకసారి రిజిస్ట్రేషన్ అయిపోయింది, ఫ్లాట్లు అన్ని లబ్ధిదారులకు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసేసారు కాబట్టి అవి రద్దుపరచడానికి లేదు. వాళ్ళని అక్కడే కట్టుకోనివ్వండి. అట్లా కట్టుకోకుండా ఖాళీగా ఉండేటే రద్దుపరిచి దాన్ని 3 సెట్లుగా చేయమని చెప్పారు. ఆ విధంగా మన మండలం అయితే ఎక్కడ ఖాళీ లేవు, అన్నీ ఇచ్చేసాం. ఇంకా అవసరం ఉన్నాయి మనం. ఇప్పటికీ మన ప్రజా దర్బార్లో 500 అర్జీలు ఇళ్ల స్థలాలకు వచ్చాయి. అవి ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఆ 500 అర్జీల్లో ఎవరైనా లబ్ధిదారులు అర్హత కలిగినట్టు ఉంటే ఖచ్చితంగా భూమిని కొనుగోలు చేసి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇక్కడ దాని మీద మేము నివేదిక పంపి కలెక్టర్ గారికి భూమి కొనుగోలు చేసి మళ్ళీ ప్లాట్లు ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పటి వరకు మనం అక్కడ ఇచ్చిన ప్లాట్లలో వాళ్ళు కట్టుకోవడానికి ఏం అభ్యంతరం లేదు. మనకైతే క్యాన్సిల్ చేయమని రాలేదు, అది పరిస్థితి. అయితే రెవెన్యూ పరంగా ఇప్పుడు మన మండలంలో 19 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఈ 19 రెవెన్యూ గ్రామాల్లో మొట్టమొదట 4 గ్రామాలు రీసర్వే జరిగినాయి. తర్వాత ఈ మధ్య 1-2 గ్రామాలు జరిగాయి, పోతే 13 గ్రామాలు ఉన్నాయి. ఇప్పుడు మొన్న 2వ తారీఖు నుంచి 5 గ్రామాల్లో రీసర్వే జరుగుతుంది. ఎందుకు చెప్తున్నానంటే మీ తరఫున రైతులు ఎవరైనా ఉన్నా కూడా ఖచ్చితంగా హాజరు కావాలి. అక్కడ మద్దాలి, రుద్రవరం, చిందోడు, కూడలి, సిద్ధవరం ఈ 5 గ్రామాల్లో రీసర్వే జరుగుతుంది. ఈ రీసర్వేకి రైతుగానే హాజరు కాకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. గతంలో 100 సంవత్సరాలు 115 సంవత్సరాల క్రితము గ్రామాలు సర్వే జరిగినాయి. అంటే 1915-16 సంవత్సరంలో సర్వే జరిగినాయి బ్రిటిష్ హయాంలో. అంటే 2 రకాల గ్రామాలు ఉంటాయి మనకు, గవర్నమెంట్ గ్రామాలు, ఎస్టేట్ గ్రామాలని. గవర్నమెంట్ గ్రామాలు మాత్రం 2015-16లో జరిగాయి. ఎస్టేట్ గ్రామాలు మాత్రం మరలా 2057లో జరిగినాయి.
దానికి ఎఫ్ఎల్ఆర్ ఉంటుంది, ఫెయిర్ ల్యాండ్ రిజిస్టర్ అని. దానికి ఏదైనా ఉంటుందంటే డైక్లాట్ ఉంటుంది, ఆర్ఎస్ఆర్ అని. ఈ ఆర్ఎస్ఆర్లో ఏమైనాయంటే, ఎందుకు చెప్తున్నానంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయి రైతులకి. ఇక్కడ సర్పంచులు ఎంపీటీసీకి పోయి రైతులకు కూడా కొంచెం తెలియపరిస్తే మంచిదనే ఉద్దేశం చెప్తున్నాను. 5 మంది టీచర్లు వచ్చేటట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే కొన్ని చోట్ల ఖాళీలు ఉండొచ్చు. నెక్స్ట్ ఇయర్కి డిఎస్సి ద్వారా ప్రతి మోడల్ స్కూల్స్కి 5 మంది టీచర్లు వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఈ విధంగా విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టి ప్రైవేట్ స్కూల్కి సమానంగా ఏర్పాటు చేయడం కోసం ఈ మోడల్ స్కూల్స్ ఏర్పాటు చేయడం జరిగినాయి. అంతేకాకుండా మన మండలంలో 4 రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. ఈ 4 రెసిడెన్షియల్ స్కూల్లో కూడా 2 రెసిడెన్షియల్ స్కూల్స్కి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయింది. అయితే మన ప్రాంతంలో ఉండే వాళ్ళు వీటిని ఎక్కువ ఉపయోగించుకోవటం లేదు. బయట ప్రాంతం నుంచి ఈ సీట్ల కోసం బాగా ఎక్కువ మంది జాయిన్ అవుతున్నారు. కాబట్టి మన వాళ్ళు కూడా, మన ప్రాంతంలో పాటుపడిన ఉన్న వాళ్ళు కూడా మనకు దగ్గరలో ఉన్నాయి. కాబట్టి 4 రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. ఎస్సీ రెసిడెన్షియల్ ఉంది, బీసీ రెసిడెన్షియల్ ఉంది, ఎస్టీ రెసిడెన్షియల్ ఉంది, బాయ్స్కి ఉంది, గర్ల్స్కి ఉంది, అన్నీ ఉన్నాయి. కాబట్టి మన ప్రజాప్రతినిధులు వాళ్ళకందరూ కూడా తెలియజేసి, అంటే గతంలో లాగా కాకుండా ఇప్పుడు ఏంటంటే జనవరిలోనే స్టార్ట్ అయిపోతున్నాయి. ఎంట్రన్స్ టెస్ట్లు అనేవి జనవరిలోనే స్టార్ట్ చేస్తున్నారు, అప్లికేషన్స్ అన్నీ కూడా. మీరందరూ కూడా వాళ్ళకి తెలియజేసి ఈ సీట్స్ మనం పొందేదానికి ఎక్కువ మంది మన ప్రాంతం వాళ్ళు ఎక్కువ పొందేదానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళందరికీ తెలియజేయాలని కోరుచున్నాను. ఎందుకంటే మొదటి సర్వసభ్య సమావేశం కనుక నన్ను నేను పరిచయం చేసుకుంటున్నాను. నేను జాయిన్ అయినప్పటి నుంచి నా నోటీస్కి వచ్చిన సమస్యలన్నీ ఒక్కొక్కటిగా చేపిస్తున్నాను. మొదటిగా సప్లై సరిగ్గా లేదు. నేను జాయిన్ అయినప్పటి నుంచి అదే వస్తుంది. జాయిన్ అయినప్పుడు ఇప్పుడు అది అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై. ఆ ప్రాబ్లం లేకుండా మీరే చెప్పాలి. వీళ్ళు మాట్లాడేవారు వీళ్ళే కావాలి. సార్ ఏమంటే వచ్చినప్పటి ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేస్తున్నారు. బాగా కరెంట్ బాగా కొంతమంది ప్రజలు ఏంటంటే మనం గవర్నమెంట్ ల్యాండ్లో కూడా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేస్తాం, సార్ ఇబ్బంది చేస్తున్నారు. చెప్పాము, చేసాము, కానీ ఆ ప్రైవేట్ వ్యక్తి వచ్చి నా కాంటాక్ట్ తెలియజేస్తుంటే మనం ట్రాన్స్ఫార్మర్ మీకు అక్కడ రవినగర్ కరెంట్ తక్కువ ఇవ్వడం, మీరు ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడానికి అన్ని సభలు సిద్ధం చేసి చేయడానికంటే ఆ ప్రైవేట్ వ్యక్తి చేస్తే మనంతా చర్య తీసుకోవాలి. మీరు ఎక్కడ పెట్టాలి ట్రాన్స్ఫార్మర్, ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. మీరైతే అన్ని ఎస్టిమేషన్ చేసి వాటర్ సమ్మర్కి కరెంట్ ప్రాబ్లంలో కూడా చేసి మీరైతే పనిచేస్తున్నారు. దాన్ని సాధించాలి. సెక్రటరీ గారు కూడా అడిగాం, సార్ ఇది వేస్తున్నాం, కాల అవతల వేస్తున్నాం, పిల్లలు వేస్తుంటే అందరికీ నా ఉదయపూర్వక ధన్యవాదాలు. మా ఆఫీసీ పరిధిలో ఉన్న ప్రోగ్రామ్స్ వచ్చి మెయిన్ ఇవే నార్మల్గా సంస్థలకు ఎలా రాకూడదు, దానికి నివారణ చర్యలు. ఎక్కువ మంది ఇప్పుడు చాలామంది బస్సులు తోలుకొని అడవికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఎటువంటి గొడుగులు వేసుకోవడం కానీ ఎటువంటి ప్రొటెక్షన్ కానీ ఏమి లేకుండా వెళ్ళిపోతున్నారు. అది సడన్గా ఒకరే వెళ్తున్నారు. ఆ ఒకరే వెళ్ళడం వల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్గా వాళ్ళు కందిని కింద పడిపోతే ఎవరు చూసేవాళ్ళు లేదు. అది బాడీలో వాటర్ అంతా ఎక్కువ డిహైడ్రేషన్ అయితే చనిపోయే ప్రమాదాలు ఉన్నాయి. అందువల్ల ఎండాకాలం ఎవరు బస్సులు కాకుండా ఎవరు బయటికి వెళ్ళకుండా, వెళ్తే కొద్దిగా నీట్గా గొడిగేసుకొని ఎటువంటి సన్ ప్రొటెక్షన్స్ ఉంటాయి కదా, అవన్నీ వేసుకొని వెళ్తే మంచిది. తర్వాత సన్స్ట్రోక్ అనే లక్షణాలు ఎలా ఉంటాయి? సన్స్ట్రోక్ ఫస్ట్ వచ్చి బాడీలో చెమట పడిపోతుంది. బాడీలో చెమట పడుతుందంటే వాళ్ళకి ఆటోమేటిక్గా డీహైడ్రేషన్ అయిపోతుంది. ఆ డీహైడ్రేషన్ అయిన తర్వాత ఏమవుతుంది, కాళ్ళు చేతులంతా బాగా నిల్వ చేస్తాయి. తర్వాత సింకోప్ అంటే కలుతురి కింద పడిపోతారు. కలుతురి కింద పడిపోతే మామూలుగా కలుతురి కింద షుగర్లో తక్కువ కింద పడిపోతే మళ్ళీ వేస్తారు. ఈ విధంగా బాడీలో ఫ్లూయిడ్ అంతా అయిపోతే మళ్ళీ లేదు. వాళ్ళు అంటే ఉంటారు, ఆ ఎందుకు మొత్తం అలాగే ఎండిపోతూ ఉంటారు. బాడీ అంతా సెల్లర్ ఏమో వస్తుంది, దానివల్ల చనిపోయే ప్రమాదాలు ఉంటాయి. అంటే చిన్న ప్రమాదాలే, కాకపోతే మనం జాగ్రత్తలు తీసుకుంటే అవంతా నివారించవచ్చు. తర్వాత ఇప్పుడు ఎండకి వెళ్ళేటప్పుడు ఏమేమి 30 వర్కులు శాంక్షన్ అయ్యాయి. సీసీ రోడ్లు 1.5 కోటి రూపాయలతో. అవి అన్నీ కూడా ఎస్టిమేట్ వేసి టెక్నికల్ శాంక్షన్ అయ్యి చేయడానికి రెడీగా ఉన్నాయి. కొంచెం రాయల్టీ కొంచెం ఇబ్బంది వల్ల కొంచెం స్లోగా ఉన్నాయి. అవి ఈ మార్చి 31కి కంప్లీట్ చేసుకోవడానికి ప్రణాళికలు రెడీ చేసుకున్నాం. అదేవిధంగా
మనకి కొత్తగా 2 హెల్త్ క్లినిక్లు శాంక్షన్ అయ్యాయి. ఒకటి కోట 2, ఒకటి రెండోది సిద్ధవరం. అవి కూడా టెండర్ ప్రక్రియ పూర్తయి సిద్ధవరం కూడా స్టార్ట్ చేసి గ్రౌండ్ లెవెల్ వరకు వచ్చింది. కోట 2 కొంచెం సైటు డిస్టర్బెన్స్ వల్ల ఇంకా స్టార్ట్ చేయలేదు. అది కూడా మార్చి కల్లా కంప్లీట్ చేస్తాం సిద్ధవరం కోట 2 కూడా. అదేవిధంగా ఇన్కంప్లీట్గా అసంపూర్తిగా ఉన్న హెల్త్ క్లినిక్లు కూడా 4 వచ్చున్నాయి. అవి తింజలపూడి, వెంకటపాలెం, గోడలి, కొత్తపట్నం వచ్చున్నాయి. అవి కూడా కంప్లీట్ చేసి హెల్త్ వారికి హ్యాండ్ ఓవర్ చేస్తాము. అదేవిధంగా జెడ్పీ గ్రాంట్లో కూడా మనకి 9 వర్కులు వచ్చున్నాయి. వాటిలో 2 కాంపౌండ్. నా పేరు మధ్య, నేను ఎన్జిఓ తరఫున ₹1 మేము తీసుకున్నామంటే మా డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి సిటిజన్స్కి ఫోన్ చేస్తారు. ఫస్ట్ ఏమైనా డబ్బు తీసుకున్నారా, ఏమైనా లంచం ఏమైనా తీసుకున్నారా అని ఫోన్స్ అయితే ప్రతి ఒక్క సిటిజన్స్కి వెళ్తాయి. మేము చేసే స్కీమ్స్ ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ ఈశర్మ కార్డు చేస్తాం. ఈశర్మ కార్డు వల్ల బెనిఫిట్ ఏంటంటే ఒకవేళ యాక్సిడెంట్ కన్నా చనిపోతే యాక్సిడెంట్కి చనిపోయిన తర్వాత 2 lakhs అమౌంట్ వస్తుంది. ఈ అమౌంట్ ఎలా తీసుకోవాలంటే గూడూరు లేబర్ ఆఫీస్ ఉంది. లేబర్ ఆఫీస్లో శ్రీకాంత్ సార్ అని ఉన్నారు. అక్కడికి వెళ్ళి యాక్సిడెంట్ అయిన ఫోటోస్, పోస్ట్మార్టం రిపోర్ట్లు, డెత్ సర్టిఫికేట్ తీసుకెళ్తే సార్ క్లెయిమ్ చేసి వాళ్ళ నామినీగా ఎవరు ఉంటారో వారికి 2 lakhs అమౌంట్ అనేది క్రియేట్ చేసిస్తారు. ఫస్ట్ సెకండ్ వన్ మేము చేసేది ఆభా కార్డు చేస్తున్నాం, హెల్త్ కార్డు. ఆభా కార్డు ఎందుకంటే మన ఏరియాలో ఆరోగ్యశ్రీ కార్డు ఉంది. అనదర్ స్టేట్కి వెళ్ళినప్పుడు ఎవరు ఫ్రీగా చూడరు కాబట్టి ఎక్కడైనా ఏ స్టేట్లో అయినా చూపించుకోవచ్చు. ఒక ఏపీలో తప్ప ఏ స్టేట్లో అయినా ఫ్రీగా 10 lakhs వరకు చూపించుకోవచ్చు ఆభా కార్డు. ఆయుష్మాన్ కార్డు ఉంది. ఆయుష్మాన్ కార్డు ఏంటంటే అది కూడా హెల్త్ కార్డే. 5 lakhs వరకు ఫ్రీగా చూపించుకోవచ్చు. అవన్నీ మేము ఫ్రీగానే చేస్తాము. అనదర్ స్టేట్లోనే ఇవన్నీ ఎలిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి ఎన్సిఎస్ కార్డు చేస్తున్నాం, నేషనల్ కెరియర్ సర్వీస్. ఇదేంటంటే ఎంప్లాయ్మెంట్ కార్డు చేస్తున్నాం. అప్పుడు ఏంటంటే ఆఫ్లైన్లో వెళ్ళి ఎంప్లాయ్మెంట్ కార్డు చేయించుకునే వాళ్ళు, ఇప్పుడు ఏంటంటే అంతా ఆన్లైన్ సర్వీస్ కాబట్టి మేమే దగ్గరికి వెళ్ళి ఫోన్ను, ఈమెయిల్ ఐడి